మన తెలుగు బుల్లితెర వద్ద పలు ఛానల్స్ లో ఎన్నో రియాలిటీ షోలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మించి మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే ఆ గేమ్ షో ఖచ్చితంగా బిగ్ బాస్ అనే చెప్పాలి. వెస్ట్రన్ దేశాల్లో స్టార్ట్ అయిన ఇండియాలో కూడా ఈ షోకి అపరిమితమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా హిందీలో ఇప్పటికీ 12 సీజన్లు అయితే పూర్తయ్యాయి. ఓటీటీ వెర్షన్ కూడా 3వ సీజన్ పెట్టేశారు. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషకు కూడా రాలేదు. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్స్ తో బిగ్ బాస్ అందించారు. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్స్ మన తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చాయి. ఇలా తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఆల్రెడీ 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇప్పుడు 8వ సీజన్ రాబోతుంది. దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చూస్తూనే ఈ ఏడాది సగం పూర్తయిపోయింది. సో బిగ్ బాస్ హడావుడు కూడా మొదలైంది. ఈ తరుణంలో ఈసారి సీజన్ తాలూకా డేట్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా లీక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న బడ్జ్ అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుంది. అయితే ఈసారి కూడా నాగార్జునే హోస్టింగ్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కంటెస్టెంట్ల పేర్ల విషయానికి వస్తే కాస్త బాగా తెలిసిన వారి పేర్లే స్టార్మా వారు పట్టుకున్నారనిపిస్తుంది. ఇవి చూస్తే ఇందులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నారట. ఇంకా రీసెంట్ కాంట్రవర్సీ కిరా కార్పి, ప్రముఖ నటి సురేఖ వాణి, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన బర్రెలెక్క, ఇంకా యాంకర్ రీతు పేర్లు ఉన్నాయి. అలాగే కుమారి ఆంటీ, కుషిత కళ్ళపు, బుల్లెట్ భాస్కర్, చమక్ చంద్ర, ప్రణయ్ అమృత, జబర్దస్త్ వర్ష, వెటరన్ నటుడు సుధాకర్, ఇంకా యూట్యూబ్ ఫేమ్ బంచిక్ బబ్లు, సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్, ఇంకా నటి హేమ పేరు కూడా మరోసారి పరిశీలనలో ఉందట. అయితే వీరిలో కొందరు సినిమా పరంగా మంచి పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిన వారైతే ఇంకొందరు సోషల్ మీడియాలో స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వారని చెప్పాలి. వీరందరూ ఉంటే ఈసారి ఆట మరింత రసవతరంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రానున్న రోజుల్లో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి ఇదే అఫీషియల్ లిస్ట్ గా బయటకు వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంతకాలం ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే స్టార్మా వారు నెట్వర్క్స్ అండ్ కంటెస్టెంట్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట. లాస్ట్ సీజన్ తో ఓపెనింగ్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. దీనితో స్టార్మా వారు పడిపోయిన రేటింగ్స్ మళ్లీ లేచాయి. మరి ఈ సీజన్ తో దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో వేచి చూడాలి.